ఇక రామగుండంలో కమిషన్ల పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. తక్కువ ధరకే విద్యుత్ అందిస్తామని ఎన్టీపీసీ ముందుకు వస్తే ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని మండిపడ్డారు. యూనిట్కు ₹7.70 ఖర్చుతో రామగుండంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రజలపై అధిక భారం పడుతోందని ఫైర్ ఇచ్చారు. అయితే ప్రజలపై ఆర్థిక భారాన్ని వేసే విధంగా విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంపై ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ విధంగా అయితే కమిషన్ల పాలన నడుస్తున్నదో రామగుండంలో కూడా కమిషన్ల కోసమే పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. థర్మల్ పవర్ కాదు, గ్రీన్ ఎనర్జీని పెంచుతాము అని అన్నారు. మరి 3 పవర్ ప్లాంట్లను క్యాబినెట్ ఆమోదం చెప్తున్నటువంటి క్రమంలో రామగుండం, మక్తలు, పాల్వంచ చెప్తున్నటువంటి క్రమంలో ప్రజల మీద భారం పడబోతా ఉన్నది. ఇది ఏం పాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎన్టీపీసీ 2400 మెగావాట్ల కరెంటును ఇస్తా అంటే మీరు తీసుకున్నది 800, మిగతా 1600 ఎందుకు తీసుకోలేదు? మీరు ఇలా 10,800 కోట్ల రూపాయలతోని జెన్కో పవర్ ప్లాంట్ను పెడతా అన్నటువంటి క్రమంలో ఆ డబ్బులకు 25% జెన్కో ఇస్తుంది, 75% ప్రభుత్వం పెట్టాలి. వీటన్నిటికీ మిత్తి వడ్డీలు ఎన్ని లేకుండా ఎన్టీపీసీ రూపాయి అది లేకుండా ₹4.70 పవర్ ఇస్తా అని చెప్పింది. ఇవాళ జెన్కో డిపిఆర్లో ఏం చెప్పింది? 10,800 కోట్లకు సంబంధించి ₹7.70 పర్ యూనిట్కు పడుతుంది అని చెప్పింది. తేడా ఎంత? ₹3 తేడా ఉన్నది కదా. 3 కోట్ల తెచ్చినప్పుడు తయారు చేసినప్పుడు 9 కోట్ల ఖర్చు అవుతుంది. అంటే దీనికి 3,285 కోట్ల భారం పడుతుందని హరీష్ రావు గారు చెప్పినారు. టోటల్ 20 ఏళ్లలో చూస్తే 32,000 కోట్లు 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది అని ప్రశ్నిస్తే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లవర్ ప్లాంట్ వద్దంటారు అని మాట్లాడుతారు. ఇదేనా ఎన్నికలప్పుడు గిట్నే అబద్ధాలు ఆడి గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుకుంటుండేనా? ఎందుకు ఇంత ప్రజలను వంచి మోసం చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు? దీనిపైన సమాధానం చెప్పాలి.